హలో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్వీస్ మామ్. మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి బయటికి వెళ్ళామండి. టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అస్సలు బాగాలేదు. అంటే ఇక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్తాం. మేము మియాపూర్ షిఫ్ట్ అయిన ఈ 3 ఇయర్స్లో ఎప్పుడు అక్కడికే వెళ్ళి తింటాం అనమాట. సాటర్డే సండే ఆర్ సమ్ అదర్ డే మాకు ఎప్పుడైనా బాగాలేకపోయినా ఫుడ్ తినాలి అనిపించకపోయినా లేట్గా తిన్నా 3కి 4కి తింటాం కదా అప్పుడప్పుడు. సో అలా అయినప్పుడు ఎప్పుడు అక్కడికి వెళ్ళి తింటాం అనమాట. అండ్ ఇక్కడ బాబాయ్ హోటల్ కూడా ఉంటుంది. నాకు అంత నచ్చదు. ఇడ్లీ అంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, బయట టేస్ట్ తెలిసిపోద్ది అనమాట. బట్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర స్ట్రీట్ ఫుడ్ లాగా కొన్ని క్యాంటీన్స్ లాగా పెడతారనమాట. అక్కడ అక్కడ ఇడ్లీ చాలా 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 బాగుంటుంది. మీరు ఎవరైనా నియర్ బై మియాపూర్ ఉంటే అక్కడ ఇడ్లీ తినండి. నేను వెళ్ళినప్పుడు ఎప్పుడైనా షార్ట్ చేశాను మళ్ళీ గుర్తుపెట్టుకొని. బట్ నేను ఎప్పుడు చేయలేదు. నాకు అంత అంటే అంత ఇంపార్టెంటా అని అనిపించింది. సో నేను ఎప్పుడు చేయలేదు. బట్ ఈసారి మాత్రం డెఫినెట్లీ చేశాను నేను. ఇంటికి రాగానే మంచిగా మార్నింగ్ గులాబ్ జామ్ చేశానండి. బిఫోర్ ఒకసారి చేశాను, బట్ లిక్విడ్ క్వాంటిటీ తక్కువ ఉండడం వల్ల అంత టేస్టీగా అనిపించలేదు. మళ్ళీ చేయాలి, ఐస్ క్రీమ్తో తినాలి అని లాస్ట్ టైం నేను శ్రీనుతో చాలాసార్లు అనేసరికి తను ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చాడు. సో ఇద్దరం కలిసి గులాబ్ జామ్ చేసాము. నిజం చెప్పాలంటే ఇద్దరం కాదండి, పాపం శ్రీనుయే చేశాడు నా కోసం. అండ్ ఐస్ క్రీమ్ కూడా తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ చిన్ను.